అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుంటూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. అల్పపీడనం ఎఫెక్ట్తో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వర్షాలు భారీగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక మోస్తరు నుంచి పూర్తిగా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. సుమారు నిన్న రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలతో చాలా చోట్ల కూడా రాకపోకలకు ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే గుంటూరు నగరంలో అయితే మరింత దారుణంగా, ఎందుకంటే కంటిన్యూగా వర్షాలు పడుతుండటంతో ఆ దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. గుంటూరు మెయిన్ రోడ్డు, కార్పొరేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఈ రోడ్డు చూసుకున్నట్లయితే పూర్తిగా ఏదైతే రోడ్డు మీద మోకాల్లోతు నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ రాకపోకలు కూడా మనం వెనక విజువల్స్లో కూడా చూడొచ్చు, వాహనాలన్నీ డైవర్షన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అధికారులు ముందు చూపు లేకపోవడం వల్ల ఈరోజు చూసుకున్నట్లయితే పూర్తిగా ఏదైతే కార్పొరేషన్ పరిధిలో గుంటూరు నగరంలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం గుంటూరులో కార్పొరేషన్ దగ్గరే కాదు, ఇంకా మిగతా చాలా ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. నెహ్రూ నగర్లో పూర్తిగా 3 అడుగుల మేర నీరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఏదైతే ప్రధానంగా 3 వంతెనల దగ్గర చూసుకున్నట్లయితే పూర్తిగా వాహనాలు అక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయి ఎన్ఆర్ రింగ్ రోడ్డుతో పాటు ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వర్షం పడుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇక వర్షాలు ఆగవు, భారీ వర్షాలు కురుస్తాయి, కంటిన్యూగా రేపటి వరకు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల సూచనతో ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందేమోనని కూడా జనం పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే మంగళగిరి, రాజధాని ప్రాంతమైనటువంటి మంగళగిరిలో చూసుకున్నట్లయితే మంగళగిరిలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద చూసుకున్నట్లయితే అక్కడ పూర్తిగా రోడ్డు మీదకి 2 అడుగుల మేర నీరు రావడంతో అక్కడ ఏదైతే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి, హాస్పిటల్లో కూడా పేషెంట్లు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే తాడేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో భారీ వర్షాలకు నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి కొండ చర్యలు ఇరిగిపట్టడంతో అక్కడ ఒక ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది, అదైతే గాయాలు కూడా కాకపోవడంతో కొంత అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి వద్ద వాగు పొంగి ప్రవహించడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి, అలాగనే అక్కడ వాగులో ఒక బస్సు ఇరుక్కోవడంతో అక్కడి నుంచి ట్రాక్టర్ సహాయంతో బస్సును కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా వాగులు పొంగుతున్నాయి. అలాగనే సత్తెనపల్లి కావచ్చు, నరసరావుపేట, చిలకలూరుపేట, పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాల ప్రాంతాల్లో కూడా ఈ విధంగానే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే అన్ని చోట్ల వాగులు వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఇలాగ రోడ్ల మీద అయితే మాత్రం భారీ స్థాయిలోనే వర్షాలు, ఏదైతే రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ప్రస్తుతం మనతో ఏదైతే ఇక్కడ చూస్తున్నట్లయితే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రోడ్లన్నీ కూడా పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయని సింబాలిక్గా చూపెడుతూ కూడా ఆ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. చెప్పండి, హలో చెప్పండి, ఏంది పరిస్థితి ఏంది అంటే ఇక్కడ గుంటూరు నగరంలో ఎలాగుంది పరిస్థితి? సార్, ఈ సమస్య గత కొద్ది సంవత్సరాల నుండి విపరీతంగా వర్షాల కారణంగా ఈ ప్రజలు ఏ విధంగా అయితే ట్రాఫిక్ జామ్ అయ్యి ఇలా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఆగిపోయి వాళ్ళు వెళ్ళే ప్రసక్తి కూడా లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సిగ్గుచేటు ఏంటంటే డైరెక్ట్గా ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగానే ఈ విధంగా రోడ్లలో ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఆగిపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇంకో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే మున్సిపాలిటీ లోపలే ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే దీన్ని పూర్తి స్థాయిలో చూస్తే ఇక్కడ మున్సిపాలిటీ సమీపంలో ఉన్న దాన్నే మీరు అభివృద్ధి చేయకపోతే గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మున్సిపాలిటీ సిబ్బందిపై ఉంది. ఎందుకు ఈ విధంగా అనేక సంవత్సరాల నుండి ఈ యొక్క నీళ్లు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి ఈ విధంగా ప్రజలు, విద్యార్థులు స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు, కాలేజీలకు వెళ్తూ ఉంటారు, వాళ్ళు వెళ్ళే ప్రయాణం కూడా సుఖంగా చేయనీరా? అంటే ఈ విధంగా ఉన్నప్పటికి కూడా మీరు ఎందుకు దానిపైన దృష్టి పెట్టరు? అంటే మీరు అవినీతి కోసమే మీరు ఉన్నారా? ప్రజల బాగోగుల కోసం మీరు చేయరా? మీరు ఏ విధంగా అయితే ఇక్కడనే కాదు గుంటూరు నగర వ్యాప్తంగా కూడా మన చెనకాల ఫ్యాక్టరీలో ఉన్నటువంటి 3 వంతెనల దగ్గర అదే సమస్య ఉంది. అదేవిధంగా గుంటూరు నగరంలో నల్ల చెరువులో ఉన్నటువంటి ఇలా అనేకమైనటువంటి ప్రాంతాల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చూస్తే మొత్తం స్లమ్ ఏరియా, అలాంటి ఏరియాల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ విపరీతంగా వర్షాల కారణంగా ఇళ్లలోకి కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా నిజంగా చాలా బాధలు పడతా ఉన్నారు. ఈ యొక్క సమస్యని మీరు పరిష్కరించకపోతే మేము ఈ నిరసనే కాదు ఇంకా ఎన్ని నిరసనలు చేయడానికి కూడా ఎన్ఎస్వై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్వై పక్షాన
మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క ఉన్నత మున్సిపాలిటీ అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. కార్పొరేషన్ వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అలాగనే నగరంలో చూసుకున్నట్లయితే ఇక్కడే కాదు, చాలా చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. మనం విజువల్స్లో చూడొచ్చు, సుమారు మోకాల్లోతు నీళ్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇది గాంధీ పార్క్ ఏరియా. సో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేదు. వర్షాలు కురుస్తున్నప్పటికీ ఏదైతే అధికారులు వర్షపు నీటితో ఇబ్బంది పడకుండా, లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా, డ్రైనేజీ సక్రమంగా ప్రవహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ మనం ప్రధాన రహదారిపై చూసుకున్నట్లయితే, ఎందుకంటే కార్పొరేషన్ అధికారులే ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ అంతా బాగు చేయాలి. అలాంటి కార్పొరేషన్ ఎదురుగునే సో ఇలాంటి పరిస్థితి ఉంటాయి. సో ఇంకా మిగతా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే పరిస్థితి అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉంది. అలాగనే రోడ్లు, ట్రాఫిక్ కూడా డైవర్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా సో ఇలాంటి పరిస్థితే ఉంది. ఇప్పటికీ కూడా వర్షాలు ఆగకుండా కురుస్తున్న నేపథ్యం. ఈరోజు పూర్తి స్థాయిలో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల నేపథ్యంలో సో ప్రజలందరూ కూడా, ఎందుకంటే కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి, అన్ని చోట్ల కూడా వాతావరణం ఇలాగనే ఉంది. వర్షాలు కంటిన్యూగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి, పూర్తిగా ప్రమాదకరంగా మారాయి. అలాగనే ట్రాఫిక్కి సంబంధించి ప్రధాన నగరంలోనే ఇలాంటి పరిస్థితి ఉంది. గ్రామాల్లో అయితే రాకపోకలన్నీ పూర్తిగా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో జనం కూడా, ఎందుకంటే ఈ స్థాయిలో వర్షం కంటిన్యూగా కురుస్తుండటంతో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొనడంతో జనం కూడా ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు ఏదైతే ఉందో ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి. ఎక్కడైతే డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో, వాటర్ రోడ్డు మీదకి వచ్చిందో అక్కడ రాకపోకలు నిలిచిపోయిన చోట పూర్తిగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి ఇబ్బందులు ప్రజలు పడకుండా చూడాలని కూడా కోరుతున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.